హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఫ్రమ్ ఇస్లాం టు టెక్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జీమెయిల్ ద్వారా ఈమెయిల్ని ఎలా పంపించాలి అనేది నేర్పిస్తాను. సో ముందుగా ఈమెయిల్ ఐడి అనే దాని గురించే చాలామందికి తెలిసి ఉండదు. ఈమెయిల్ ఐడి అనేది మన మొబైల్ నుంచి ఏ విధంగా అయితే ఎస్ఎంఎస్లు పంపుతున్నామో అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఇంటర్నెట్ ద్వారా పంపించే ఎస్ఎంఎస్ని ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ అని కూడా అంటాం. సో ఎలక్ట్రానిక్ మెయిల్ని పంపించాలంటే మనకు స్పెసిఫైగా ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయం మీద కూడా ఒక వీడియో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అయిన youtube.com/islamtotechలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ద్వారా మీరు ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకోవచ్చు. సో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనం ఎవరికైనా ఈమెయిల్ పంపించాలి, ఎలా పంపించాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ముందుగా దానికి మనం మన కంప్యూటర్లో ఉండే వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం. వెబ్ బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, లేదా మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇలాంటివి మరెన్నో ఉంటాయి. సో నా దగ్గర అయితే గూగుల్ క్రోమ్ ఉంది. గూగుల్ క్రోమ్ని నేను ఓపెన్ చేశాను. చేసి ఇక్కడ URL, ఇక్కడ గిర్ర కనిపిస్తుంది కదా, ఇది బ్లింక్ అవుతూ ఉంది, కొట్టుకుంటుంది. సో మనం ఇక్కడ www.gmail.com అనేది టైప్ చేసి ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఒకటి ఎంటర్ అవుతుంది. మనం ఆల్రెడీ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఉంటాం కాబట్టి ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేస్తాం. సో నా ఈమెయిల్ ఐడి imran786rr@gmail.com టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద చేసినట్లయితే నెక్స్ట్ ఆప్షన్ పోతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ పాస్వర్డ్ని టైప్ చేస్తాం ఫ్రెండ్స్. టైప్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనం మన ఈమెయిల్ ఐడిలోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ముందుగా కంపోజ్ అని, ఇన్బాక్స్ అని, స్టార్ట్, సెంట్ మెయిల్, డ్రాఫ్ట్స్, మోర్ అనే ఆప్షన్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ముందుగా నేను రోజు మీకు ఒక్కొక్క ఆప్షన్ గురించి విస్తారంగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ ఈమెయిల్ని ఎలా పంపిస్తాము అనేది నేర్పిస్తాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కంపోజ్. సో మనం ఎవరికైనా ఈమెయిల్ పంపించాలి. సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్కే మీరు ఏదైనా ఫైల్ పంపించాలి, ఏదైనా డేటా టైప్ చేస్తున్నారు, MS వర్డ్ లేదా ఫొటోస్ పంపించాలి అనుకుంటే కంపోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొత్తగా బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ మెసేజ్ అని రాస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసి ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఈమెయిల్ ఐడికి తీసుకొని వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా మనం పంపించవచ్చు. సో ఇక్కడ 2 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గెర్ర అనేది బ్లింక్ అవుతుంది. ఈ 2 అనే ఆప్షన్ దగ్గర మనం మనం ఎవరికైతే ఈమెయిల్ పంపించాలనుకుంటామో వాళ్ళ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను నా ఈమెయిల్కే మెసేజ్ పంపించుకుంటాను, ఈమెయిల్ పంపించుకుంటాను. సో నా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇది నా ఈమెయిల్ ఐడి ఫ్రెండ్స్. నేను ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి వదిలేస్తాను. ఆల్రెడీ నా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా రెండో లైన్ సబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో అది హైలైట్ అయ్యి మనకి ఇక్కడ మీరు చూస్తున్న ఇది ఒక ఈమెయిల్ నాకు వచ్చింది జీమెయిల్ కంపెనీ తరఫున. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇమ్రాన్, వెల్కమ్ టు యువర్ న్యూ జీమెయిల్ అకౌంట్ అని రాస్తుంది. సో మనం ఇక్కడ సబ్జెక్ట్లో ఏదైతే రాస్తామో
ఇక్కడ ఏ విధంగా ఈ లైన్ ఏ విధంగా అయితే ఇక్కడ హైలైట్ అయ్యి కనిపిస్తుందో అదే విధంగా మనం ఇక్కడ సబ్జెక్ట్లో రాయబోయేది ఎవరికైతే మెయిల్కి వెళ్తుందో వాళ్ళకి డీటెయిల్గా, అంటే మనం సబ్జెక్ట్ ఎందుకు రాస్తామంటే ఈ ఈమెయిల్లో ఏమైతే ఉందో డిస్క్రిప్షన్ దాన్ని ఒక్క లైన్లో సరిచూపడానికి చెప్పడానికి ఇక్కడ సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా రాసి పెడతాం. సో ఎదుటివాడు ఈమెయిల్ ఐడిని చదవకూడదు అనుకున్న సబ్జెక్ట్ చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోవాలి ఇది పనికి వస్తుందా లేదా. ఈ సబ్జెక్ట్ని బట్టి కొంతమంది మెయిల్స్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో మనం సబ్జెక్ట్ అనేది చాలా డీటెయిల్గా క్లియర్గా రాయాల్సి వస్తుంది. ఇంకా సబ్జెక్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ సో నా పిక్స్ చూడండి, నా ఫోటోలని చూడండి, ఫ్రమ్ ఇమ్రాన్ అని ఏదో ఒకటి మీకు అర్థమయ్యేదానికి రాస్తున్నాను. సో నేను ఈ మెయిల్ ఐడిని పంపించిన వెంటనే ఏమవుతుంది, ఇమ్రాన్ అని రాశాను కాబట్టి నా ఫోటోలు చూడు ఫ్రమ్ ఇమ్రాన్, నేను ఇమ్రాన్ని, నువ్వు నా ఫోటోలు చూడు అని దీనికి మీనింగ్. సో ఈ ఈమెయిల్ ఐడి ఎప్పుడైతే ఎదుటి వారికి చేరుతుందో ఆ సబ్జెక్ట్ని చూసి వారు అర్థం చేసుకుని మెయిల్ని ఓపెన్ చేసి చూడడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంత పెద్ద బాక్స్ వైట్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మెసేజ్ ఏమైనా టైప్ చేసుకోవచ్చు. ఏమైనా మీ ఇష్టం వచ్చినట్టు ఏ విధమైన మెసేజ్ పంపించాలనుకుంటారో, కొంతమంది పెద్ద పెద్ద పేరాలు రాసి పంపించాలనుకుంటారు, లెటర్ మాదిరిగా ఉంటుంది, రిక్వెస్ట్ లెటర్లో ఇంటర్వ్యూకి కానీ ఏదో ఒకటి పంపిస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఏమైనా మనం టైప్ చేసుకోవచ్చు ఈ ఖాళీ స్పేస్లో. ఇక్కడ అన్లిమిటెడ్గా మనం ఎంత టైప్ చేసుకోవచ్చు, దీనికి లిమిటేషన్ అనేది ఉండదు. కానీ ఇక్కడ సబ్జెక్ట్లో మాత్రం లిమిటేషన్ అనేది ఉంటుంది. ఇక ఇది అయిపోతే మనకి కింద మీకు కనిపిస్తుంటాయి, సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఫార్మేటింగ్ ఏ అని రాసి పెట్టింది, దీన్ని ఫార్మేటింగ్ ఆప్షన్ అంటాం. ఇంకా ఇక్కడ పిన్ మాదిరిగా కనిపిస్తుంది, దీన్ని అటాచ్ ఫైల్ అంటాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది, ఇన్సర్ట్ ఫైల్స్ యూజింగ్ డ్రైవ్. దీని గురించి రాబోయే వీడియోస్లో నేను మీకు వివరణగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కెమెరా కనిపిస్తుంది, దీన్ని ఇన్సర్ట్ ఫోటో అనే ఆప్షన్ ఇది. ఇక్కడ ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఒక కొక్కి మాదిరిగా ఉంది, ఇన్సర్ట్ లింక్ అంటాం. ఇంకా ఇన్సర్ట్ ఎమోషన్. సో ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తూ వస్తాను, సెండ్ అనే ఆప్షన్ గురించి లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి, దీన్ని ఫార్మేటింగ్ ఆప్షన్ అంటాం. సో ఫార్మేటింగ్ ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మోస్ట్ సాన్సర్, దీంట్లో అనేక విధాలైన సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫార్మేటింగ్ ఆప్షన్లో ముందుగా సాన్స్ సెరిఫ్ అని కనిపిస్తుంది కదా, ఇది మనం ఫాంట్ అంటే ఇక్కడ ఏదైతే మనం టైప్ చేస్తామో దాని యొక్క రూపురేఖలు మార్చడానికి, అంటే అక్షరాల్లో కూడా డిజైన్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సాన్స్ సెరిఫ్ ఉంది, ఇప్పుడు నేను సెరిఫ్ చేశానంటే మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ చేంజెస్ అనేది బాగా గమనించవచ్చు. సపోజ్ నేను డ్రాగ్ చేసింది చూడండి, నేను కామిక్స్ సాన్స్ ఎంఎస్ అని టైప్ చేసిన వెంటనే ఇవన్నీ ఒక విధంగా ఉన్నాయి, ఇది మాత్రం ఒక విధంగా ఉంది. సో ఈ విధంగా మనము టైప్ చేసి దేన్ని ఎలా కావాలంటే ఆ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అక్షరాల ద్వారా, ఇక్కడ ఉన్న ఫాంట్ స్టైల్ ద్వారా. ఇంకా ఇది అయిపోతే ఇవి అక్షరాలు మరీ మనకి చిన్నదిగా కనిపిస్తున్నాయి, ఎదురుగా చదివే వాళ్ళకి బాగా నీట్గా కనబడాలంటే ఈ సెకండ్ ఆప్షన్ సైజ్, ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ని మనం కొంచెం లార్జ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ క్లిక్ చేసి నేను లార్జ్ ఆప్షన్ ఎంచుకున్న వెంటనే ఫాంట్స్ అనేవి పెద్ద అయిపోయినాయి. ఇంకా పెద్దవి కావాలంటే హ్యూజ్ అనే ఆప్షన్ని మనం ఎంచుకుంటాం. సారీ, ఈ ఆప్షన్ అయిపోయిందంటే మనకి ఈ ఆప్షన్స్, ఈ అక్షరాలు అనేవి ఇప్పుడు బాగా పెద్దవైపోయినాయి, కాకపోతే కొంచెం థిక్నెస్ లేదు, అంటే మందం అనేది లేదు దీంట్లో. సో ముందుగా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్, ఈ 3 ఆప్షన్ ఉంది కదా, బోల్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇవి కాస్త కొంచెం ఈ సైజుని ఈ సైజుకి గమనించి చూడండి, ఇవి కొంచెం లావుగా, ఇవి కొంచెం సన్నంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇదైపోయిందంటే
మనం దీన్ని ఇక 4వ ఆప్షన్ చూసినట్లయితే ఇటాలిక్ అంటే కొంచెం అక్షరాలు అటువైపుగా వాలినట్టు అనిపిస్తుంది. ఇటాలిక్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే చూసారు కదా, ఈ ఫాంట్స్ అన్ని ఇటాలిక్. ఇది ఆప్షన్ ఎంచుకున్న వెంటనే కొంచెం పక్కకి వంగినట్టు కనిపిస్తాయి. ఇంకా మనం పెద్ద పెద్ద పేరాలు టైప్ చేస్తున్నాము, కొన్ని ఫాంట్స్ ఉంటాయి, కొన్ని సెంటెన్స్ ఉంటాయి, వాటిని మాత్రం హైలైట్ చేసి చూపించాలి అనుకున్నప్పుడు అండర్లైన్ని యూజ్ చేయాలి. ఈ 5 ఆప్షన్ ఉంది కదా, యూ కింద గెర్ర గీస్తున్నారు, సో దీన్ని అండర్లైన్ అని చెప్తాం. ఇలా చేసినట్లయితే మీరు చూసినట్లయితే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని అండర్లైన్ చేశాను కాబట్టి దీని కింద అండర్లైన్ మార్క్ అనేది వచ్చేసింది. దీన్ని తీసేయాలనుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం అండర్లైన్ ఆప్షన్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ దీంట్లోనే ఇంకో ఆప్షన్ వస్తుంది, దీన్ని టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి. అంటే మనం టైప్ చేసిన యొక్క కొన్ని లైన్స్ ప్రత్యేకంగా కనిపించాలి, అవి అబ్జర్వ్ చేయాలి, మనిషి ఎదురుగా అబ్జర్వ్ చేయాలి ఆ లైన్ని అనుకుంటే దాన్ని కలర్లో చేంజ్ చేసి మనం పంపించవచ్చు. సో నేను బ్లూ కలర్ ఎంచుకున్నాను, చూసారు కదా, ఇవన్నీ బ్లాక్లో ఉంటే ఇది మాత్రం బ్లూగా ఉంది. ఈ విధంగా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని పింక్లోకి మార్చేసాను నేను ఇప్పుడు. ఈ విధంగా మీరు కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు కలర్స్ చేంజ్. ఇంకా ఇవన్నీ ఎలా పడితే అలా చెల్లాచెదురుగా ఉన్నాయి ఇటుపక్క నుంచి అటుపక్కకి. సో దీన్ని మనం అలైన్మెంట్ అనేది ఈ ఆప్షన్ కనిపిస్తుంది, ఈ అలైన్మెంట్ అనేది మనం ఈ విధంగా చేస్తే మధ్యలోకి వచ్చేస్తాయి. లేదా సెలెక్ట్ చేసుకొని అన్నింటినీ ఈ సైడ్కి మలిచాలంటే ఈ సైడ్కి, లేదా రైట్ సైడ్కి చేయాలంటే రైట్ సైడ్కి కూడా మనం చేసుకోవచ్చు. మనం టైప్ చేసేసాం, అన్నీ ఒకేసారి టైప్ చేసి వదిలేసాం. ఇప్పుడు వీటిని పాయింట్ వైజ్గా చేయాలనే ఉద్దేశం ఉంది మీకు అనుకుంటే ఈ ఆప్షన్ నంబర్డ్ లిస్ట్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క లైన్ అనేది పాయింట్ వైజ్గా చూస్తున్నాం. 1 2 3 4 5 పాయింట్స్గా డివైడ్ అయిపోయింది. లేదు నంబర్గా కాదు, బుల్లెట్ అంటే ఒక్కొక్క చుక్క పెట్టి మనం హెడ్డింగ్స్ రాస్తాం కదా ఎగ్జామ్లో, ఆ విధంగా రావాలనుకుంటే దాన్ని కూడా ఇక్కడ ఆప్షన్ బుల్లెటెడ్ లిస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నంబర్స్ వెళ్ళిపోయి బుల్లెట్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండెంట్ మూవ్ ఇవన్నీ అనేవి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా అలైన్మెంట్, అదే విధంగా పనిచేస్తాయి ఈ ఆప్షన్స్ అనేవి. సో ఈ ఆప్షన్స్ని ఎవరు కానీ పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ ఆప్షన్స్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఇది అయిపోయిన తర్వాత అటాచ్ ఫైల్, ఈ ఆప్షన్లో మనం ఏమంటే అటాచ్ ఫైల్ అనే ఆప్షన్లో మనం ఏదైనా ఒక ఫైల్ని, సపోజ్ మీరు ఎవరికైతే ఈమెయిల్ పంపిస్తానో ఆయనకి ఏదైనా ఎంఎస్ వర్డ్ ఆఫీస్ ఫైల్ పంపించాలన్నా, లేదా వేరే ఫైల్స్ ఏమైనా పంపించాలన్నా అటాచ్ ఫైల్ ఆప్షన్ని చూస్ చేసుకొని దీని ద్వారా మనం ఈ అటాచ్ ఫైల్ ఆప్షన్ని చూస్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది, ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండో మన కంప్యూటర్లో ఉండే డేటా మొత్తాన్ని చూపిస్తుంది. సో మనం ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, సపోజ్ నేను ఈ ఫైల్ని ఒక ఫోటోని పంపించదలుచుకున్నాను. సో నేను ఏం చేస్తాను, ఫొటోస్ ఎక్కడైతే నేను కంప్యూటర్లో సేవ్ చేసి పెట్టానో ఆ పాత్కి వెళ్ళి ఆ చోటికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అప్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ బాక్స్లో అప్లోడ్ అయ్యే ప్రక్రియ అనేది మొదలైంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అప్లోడ్ అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇది మొత్తం 827 KB అండి. సో ఇది అప్లోడ్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఆ విధంగా మనం అప్లోడ్ చేసిన ఏదైనా ఫైల్ పంపించాలంటే అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. ఇంకా నేను ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇన్సర్ట్ ఫైల్ యూజింగ్ డ్రైవ్ అని. ఈ డ్రైవ్ అనే ఆప్షన్ గూగుల్ వెబ్సైట్ యొక్క ప్రత్యేకమైన ఒక ప్రోడక్ట్ అను. ఇప్పుడు జీమెయిల్ అయితే ఎలా ఉందో అదేవిధంగా డ్రైవ్ అనేది, కాకపోతే డ్రైవ్లో మనం ఆన్లైన్లో డేటా సేవ్ చేసుకోండి. దీని గురించి నేను వివరణగా మరొక వీడియోలో మీకు చర్చించి చెప్తాను. సో ఇంకా ఇన్సర్ట్ ఫోటో అనే ఆప్షన్ ఉపయోగించి మనం
ఈ మెయిల్ మధ్యలో ఇక్కడ టైప్ చేసాం కదా లెటర్ లాగా, ఇక్కడ ఎక్కడైనా ఫోటోని ఉంచడానికి ఇన్సర్ట్ ఫోటో అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. సో మనం ఇన్సర్ట్ ఫోటో అనే ఆప్షన్ ఎలా ఉపయోగించాలంటే, ముందుగా ఇన్సర్ట్ ఫోటో అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంకో విండో అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూస్ ఫోటో టు అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మన కంప్యూటర్లోని డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎక్కడైతే ఫోటో పెడుతున్నామో, ఏ ఫోటో అయితే పంపించదలిచామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే అప్లోడింగ్ అనేది జరుగుతుంది. సో ఫోటో మన కంప్యూటర్ నుంచి నెట్లోకి అప్లోడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అప్లోడింగ్ అనేది సగానికి వచ్చింది. ఒకవేళ మీ ఫైల్ సైజ్ కానీ పెద్దదైనట్లయితే అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. సో ఓపిక్గా ఉండాలి. చూసారు కదా, ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఎలా అయితే ఇది పూర్తిగా అప్లోడ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి ఆ బాక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫోటో పెట్టాను కాబట్టి ఫోటో ఇక్కడ అనేది ఎంటర్ అయిపోయింది. ఇంకా ఈ ఇన్సర్ట్ ఫోటోని ఉపయోగించి ఈ విధంగా ఫోటో అనేది పెట్టవచ్చు ఈమెయిల్లో. ఇంకా ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే, సపోజ్ మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారు, లేదా ఏదైనా వెబ్సైట్లో డేటా ఉంది మీకు సంబంధించింది, ఆ వెబ్సైట్ మీ ఫ్రెండ్కి కూడా పంపించాలి ఈమెయిల్ ద్వారా. ఎంత వ్యవహారం పంపిస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ కూడా పంపించేద్దాం అనే ఉద్దేశం ఉంటే, మనం అప్పుడు ఈ ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్ని ఉపయోగించి ఆ వెబ్సైట్ యొక్క పేరు, సపోజ్ నేను www.google.com అనే వెబ్సైట్కి పంపించదలుచుకున్నాను అనుకోండి. ఈ విధంగా ఆ వెబ్సైట్ పేరు ఎంటర్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసినట్లయితే కరెక్ట్గా ఆ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, కనిపిస్తున్నట్లయితే మీకు ఇక్కడ google.com వెబ్సైట్ అనేది ఇక్కడ ఎంటర్ అయిపోయింది. సో ఎదుటి మనిషి ఎప్పుడైతే ఈ వెబ్సైట్ని చూస్తారో దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ వన్ ఇక్కడ ఇన్సర్ట్ ఎమోషన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించి మనం ఈ స్మైల్స్ అనేవి, బేసిక్గా ఇవన్నీ ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, మనం స్మైల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని చూస్తాం కదా ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన ఆప్షన్ మనకి సెండ్ ఆప్షన్. ఈ సెండ్ ఆప్షన్ని ఉపయోగించి మనం ఈమెయిల్ని పూర్తిగా ఇంకా రెడీ అయిపోయిన ఈమెయిల్ మొత్తం ఇంకా పంపించడమే అనుకున్నప్పుడు సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఆప్షన్ అనేది ఈమెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఇలా సెండ్ అవుతుంది. సెండ్ మీద నేను క్లిక్ చేశాను, ఇక్కడ సెండింగ్ అని చూపిస్తుంది. ఇంకా యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్. సో మన మెసేజ్ అనేది ఎవరికైతే మనం పంపించదలిచామో, ఎవరి ఈమెయిల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేసామో వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం మన మెయిల్ ఐడి నుంచి జీమెయిల్ నుంచి ఈమెయిల్ అనేది ఈ విధంగా పంపించాలి ఫ్రెండ్స్. సో నేను ఇంతవరకు మీకు చెప్పింది బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా నేను మీకు వీడియో తయారు చేసి ఇంకా మరింత వివరంగా నేర్పించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే.